మరొక్కసారి ఈ ఆత్మీయ కుటుంబ సహవాస కూడికల్లో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తితో కూడి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, అప్పుడే 50 దినాల్లో ఎన్నో రోజులోనికి వచ్చేసాం, 46వ రోజులోనికి వచ్చేసాం. ప్రభువా, మరి నువ్వు నన్ను చూస్తున్నావా? నాకు కలిగి ఉన్నటువంటి ఇబ్బందిని చూసావా ప్రభువా? నా కుటుంబ పరిస్థితిని చూస్తున్నావా? నేను నీ సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలు చూస్తున్నావా? నేను నీ సన్నిధిలో కనపరుస్తున్నటువంటి ఆసక్తిని చూస్తున్నావా ప్రభువా? ఇక నా ముందు ఎన్ని రోజులుంది? 4 రోజులే కదా ప్రభువా, మరి ఇంకెప్పుడు చూస్తావు దేవా అనేసని అభిప్రాయంలో చాలామంది ఉంటారు. ఉన్నారా లేదా చెప్పండి? చాలామందికి అభిప్రాయం ఉంది. అయ్యో, ఇంతగా 50 దినాలు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాను కదా, ప్రతిష్ఠించుకుని సాగుతున్నాను కదా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సాగడానికి దేవుడు కృపనిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరి నేను ఇంత ఆసక్తి చూపిస్తుండగా దేవుడు నన్ను చూస్తున్నాడా? నా ఆసక్తిని చూస్తున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? ఆయన సన్నిధిలో నేను చేసుకున్నటువంటి తీర్మానాలు ఆయన చూశాడా? నా ప్రతిష్టత ఏంటో, నేను ఎలా జీవిస్తున్నానో, ఎంతగా ఈ 50 దినాలు ఎలాంటి వ్రత దినాలుగా ఏర్పాటు చేసుకుని నేను ఎలాంటి నియమ నిబంధనలతో కలిగి ఉన్నానో ఆయన చూస్తున్నాడా అనే మాట మనందరికీ కూడా వర్తిస్తుంది. అందరి జీవితాల్లో కూడా ఆలోచన కలిగి ఉన్నాం. కానీ రోజులు గడుస్తున్న కొలది దేవుడు మనల్ని చూడకుండా వాడు మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అనేసనంటే చూచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? చూచే దేవుడు. అందుకనే ఆదికాండంలో గనక మనం చూస్తే, ఆదికాండము 21వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తే, అక్కడ హాగరు విషయంలో ఒక మాట కనిపిస్తుంది. హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని అనేసనంటే, చూచుచున్న దేవుడవు నీవే అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పేరు పెట్టింది చెప్పండి? చూచుచున్న దేవుడవు నీవే అని. ఎందుకు అనేసనంటే, తనను తన బిడ్డను తన భర్త అయినటువంటి అబ్రహాము షూరు అరణ్యంలో విడిచిపెట్టేశాడు. తన భార్య అయినటువంటి శారా విడిచిపెట్టేమంది. ఇక భార్య మాటకు లోబడి హాగర్ని, తన బిడ్డ అయినటువంటి ఇస్మాయిల్ని షూరు అరణ్యంలో అబ్రహాం విడిచిపెట్టి వచ్చేశాడు. చంటి బిడ్డ ఇస్మాయిలేమో నీటి కోసం ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ అరణ్యంలో ఎడారి కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ బిడ్డకి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి నేను అని అంత దూరాన ఆ బిడ్డను పెట్టేసి, ఇక సర్లే ఆ బిడ్డ యొక్క చావుని, మరణాన్ని నేను కన్నులతో చూడలేను, ఎందుకంటే కన్న తల్లిని కదా, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడేమో అనేసి అనుకుని అంత దూరంలో ఆ బిడ్డ నుంచి బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. కానీ ఈలోగా దేవుడు వారి పరిస్థితిని ఏం చేశాడు చెప్పండి? చూచాడు. దేవునికి స్తోత్రం. ఆ నీటి కొరకు ఏడుస్తున్నటువంటి ఇస్మాయేలు యొక్క దాహాన్ని ఎవరు తీర్చారు? దేవుడే తీర్చాడు. హాగరుతో మాట్లాడాడు దేవుడు. హాగరు, నీకేమొచ్చింది? అదిగో నీటి ఊట చూడు అనేసని నీటి ఊటను చూపించి ఇస్మాయేలుకు నీళ్లు పట్టేలా చేశాడు. అంటే ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి. మన దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి మరుగైనటువంటి సృష్టము ఏదీ లేదు, ఏదీ లేదు. మనం ఎలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నామో, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నామో, మన అంతరంగంలో ఎలాంటి మనోవేదనతో మనం నలిగిపోతున్నామో, మన కుటుంబంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో, ఎలాంటి పరిస్థితిని బట్టి ఆ పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఎంతగా నలిగిపోతున్నామో, ఎంతగా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నామో, ఎంతగా కన్నీరు కారుస్తున్నామో, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? మన దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పరిస్థితులను చూసే దేవుడు. అలాగే సేమ్ టైం మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో కూడా
చూస్తున్నాడు. అయ్యో, ప్రతిదినము నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానే, దేవుని సన్నిధిలో నా కుటుంబం నిమిత్తమై కొన్ని అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించి ప్రార్థన చేయించుకున్నానే అనేసని అన్న ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది కదా. మరి మనం దేవుని సన్నిధిలో దేవుని నిమిత్తం వెచ్చించిన దాన్ని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం మనం. లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ మనకి బాగా తెలిసినటువంటి సన్నివేశమే. ఏంటి ఆ సన్నివేశం అనేసానంటే, యేసయ్య కానుక పెట్టె దగ్గర కూర్చున్నారట. ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? కానుక పెట్టె దగ్గర కూర్చున్నారట. అందరూ వేసేటువంటి కానుకల్ని ఏమనుకున్నారట? ఆయన చూడాలనుకున్నారట. ఏం చూడాలనుకున్నారు చెప్పండి? అందరూ వేసే కానుకల్ని చూడాలనుకున్నారట. ఒక బీద విధవరాలు వచ్చి తనకున్నటువంటి ఆ 2 కాసుల్ని వేస్తే ఆయన ఏం చూశాడట? పారజూచెను అనే మాట ఉంటుంది అక్కడ. ఏం చేశాడు చెప్పండి యేసయ్య? ఆమె కానుకను పారజూచెను అనేసని ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. హాగరు ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు చూశాడు. కష్టం, నష్టం, బాధ, వేదన, ఈ అన్ని ప్రతికూల పరిస్థితులు, ఎలాంటి పరిస్థితిని బట్టి సతమతమైపోతుందో, ఎలాంటి పరిస్థితిని బట్టి దుఃఖిస్తుందో, కన్నీరు కారుస్తుందో, అక్కడ హాగరు ఉన్న పరిస్థితిని యేసయ్య చూశాడు. ఇక్కడ యేసయ్య కొరకు, దేవుని కొరకు ఎవరైతే హెచ్చిస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే కార్యాలు చేస్తున్నారో, అది కానుకే అవనివ్వండి, పరిచర్య అవనివ్వండి, లేకపోతే దేవుని కొరకు నువ్వు ఏది చేసినా కూడా చాలాసార్లు ఏమనుకుంటారో తెలుసా? దేవుని కొరకు ఇంత చేస్తున్నానే దేవుడు చూస్తున్నాడా అని ఈ విషయంలో కూడా ఏం కలుగుతుంది? మనకు అనుమానం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని కూడా, దేవుని కొరకు మనం చేసేది కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చాలామంది ధనవంతులు పెద్ద పెద్ద కానుకలు ఇచ్చారట. కానీ యేసయ్య పర్టికులర్గా ఆ పేద విధవరాలు ఇచ్చినటువంటి ఆ 2 కాసుల్ని ఏం చేశాడు చెప్పండి? దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ 2 మాటలను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అనేసనంటే, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. అది బాధ అయినా వేదనైనా చూస్తున్నాడు. దేవుని కొరకు చేసేది చూస్తున్నాడు. అలాగే మూడవదిగా చూస్తే, దేవుని సన్నిధిని విడిచి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలను మనం పాడు చేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నామో, దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నామో అది కూడా ఎవరు చేస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనము ఏ పరిస్థితి గుండా వెళ్ళినా ప్రతి దాన్ని కూడా మన దేవుడు ఏమై ఉన్నాడు? చూచే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన క్రియలను చూస్తాడు, మన ఆలోచనలు. ఒకవేళ మన ఎదురుగా ఉన్నటువంటి మనిషికి మన క్రియలు అంటే మన పనులు కనిపిస్తాయి, కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలు కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఆయన ఎవరు చెప్పండి? అంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనుక మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నామో, ఎలాంటి యోచనలు యోచిస్తున్నామో ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు గనక మనం ఏ విషయం గురించి కూడా ఏమాత్రం ఏం అవ్వక్కర్లేదు చెప్పండి? భయపడక్కర్లేదు. ఏ విషయం గురించి విచారపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఆయన ఒక్క చూపు చూస్తే చాలు మన పరిస్థితి ఏమైపోద్ది చెప్పండి? మారిపోద్ది. దేవునికి స్తోత్రం. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పటాపంచలైపోద్ది. అక్కడ హాగరు అంతవరకు చాలా బాధపడింది. తన కుమారుడు యొక్క మరణం కల్లారా చూడాల్సి వస్తుందేమో అనుకున్నది. కానీ ఒక్క చూపే కదా ఆ కొడుకుని బ్రతికించడమే కాదు, ఇస్మాయేల్ని ఎంత ఆశీర్వాదకరంగా, ఇస్మాయేలు యొక్క జనాంగంలో నుండి 12 మంది రాజులను రప్పించేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇలాగున దేవుని చూపు, ఆ చల్లని చూపు మన మీద పడితే చాలు ఏమైపోతాం చెప్పండి? మన స్థితిగతులే మారిపోతూ ఉంటాయి. మన పరిస్థితి అంతా మారిపోద్ది. మనం ఏ ముళ్ళ బాటలో నడుస్తున్నామో, ఎలాంటి కన్నీటి అనుభవాల్లో నడుస్తున్నామో, ఎలాంటి పరిస్థితులు ప్రతికూలతల గుండా వెళుతున్నామో అవన్నీ కూడా ఏమైపోతాయి అంటే తారుమారైపోతాయి. ఎడారి లాంటి ప్రదేశం కూడా ఏదేను వలె మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ముళ్ళ బాట కూడా పూల బాటలాగా ఆయన మార్చేస్తాడు. మరి ఈరోజు ఎంతమంది ఆశపడుతున్నాం ఆయన మనల్ని చూడాలని? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా
ఆశే. ఆయన నన్ను చూస్తే బాగుండు, నా పరిస్థితి చూస్తే బాగుండు, లేకపోతే నా కుటుంబాన్ని చూస్తే బాగుండు, నా బిడ్డలను చూస్తే బాగుండు, నా భర్తను చూస్తే బాగుండు, నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను ఆయన చూస్తే బాగుండు అనేసి మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా చూస్తాడు. కానీ ఆయన మన జీవితంలో మన పరిస్థితులను చూసి ఒక అద్భుతం చేయాలి అంటే అంతకంటే ముందు మనలో కొన్ని చూస్తాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? మన పరిస్థితుల్ని చూసి ఆయన మార్చాలి అంటే, మన ప్రతి పరిస్థితి ప్రతికూలతలను అనుకూలంగా మార్చాలి అంటే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించాలి అంటే, మన పరిస్థితులన్నీ తారుమారు చేయాలి అంటే మొదట మనలో ఆయన కొన్ని చూస్తాడు. అవి మనలో కనబడినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్ది చెప్పండి? మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఆయన చూపు మన మీద పడుతుంది. ఆయన చూపు మన మీద పడినప్పుడు మన శరీరంలో ఉన్న బలహీనత మన శరీరాన్ని విడిచిపెళ్ళిపోద్ది. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమైపోతాయి చెప్పండి? తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ కూడా దేవుని కార్యం జరుగుతుంది. మరి ఆయన మనలో ఏం చూడాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఒక 4 మాటలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఒక వృత్తాంతం కనిపిస్తుంది. ఏంటి ఆ వృత్తాంతం అనేసానంటే మీరు నోట్ చేసుకోండి, నేను వివరించేస్తాను. అక్కడ మనకి కనిపించేది ఏమిటి అంటే, కపెర్నహూము అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తారు యేసయ్య. గ్రామానికి వెళ్ళి ఒకళ్ళ ఇంట ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధిస్తూ ఉంటే యేసయ్య వచ్చాడు అనేసానంటే అందరికీ ఏంటి చెప్పండి? ఆనందమే కదా. ఓహో, పలానా వాళ్ళ ఇంటికి యేసయ్య వచ్చాడట అని ఆ నోట ఈ నోట తెలుసుకుని అందరూ కూడా యేసయ్య మాటలు వినడానికి ఆ ఇంటికి వచ్చేసారు. వచ్చేస్తే ఇక ఆ ఇంటి వాకిట్లో కూడా నిలబడడానికి ఏం లేదు, ఖాళీ లేదు, స్థలం లేదు. అంత కిక్కిరిసిపోయి ఆ ఇంటి నిండా జనాలు ఉన్నారు, యేసయ్య మాటలు వింటున్నారు. యేసయ్య మాటలు వింటూ ఉంటే ఈలోగా ఒక 4 వ్యక్తులు పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తే బాగుపడతాడు కదా అనేటువంటి ఆలోచనతో యేసయ్య దగ్గరికి తీసుకొస్తే అప్పుడు యేసయ్య పక్షవాయువు గలవానితో ఏమన్నాడు చెప్పండి? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళు అనేసానంటే వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ 4 చూసి మీ విశ్వాసాన్ని తీసుకొచ్చిన వారి విశ్వాసం యేసయ్య చూశాడు అనే మాట మనకి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వారి విశ్వాసమే కాదు, వారిలో ఒక 4 లక్షణాలు యేసయ్య చూశాడు. ఆ పక్షవాయువు రోగిని ఎంతమంది తీసుకొచ్చారు చెప్పండి? 4 మనుషులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అవయవాలు ఉన్నాయి, కానీ ఉండి కూడా ఉపయోగపడలేని అవయవాలు అంటే ఉన్నాయి పేరుకి, కానీ ఉన్న అవయవాలు ఉపయోగపడతాయా? చేతులుండి పని చేయగలుగుతాయా? కాళ్ళుండి నడవగలుగుతాయా అంటే నడవలేవు. అంటే అవయవాలు ఉండి కూడా పని చేయలేనటువంటి అవయవాలు కలిగినటువంటి ఆ వ్యక్తికి స్వస్థత రావడం కోసం వీళ్ళ 4 ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకురావాలి అనేసి అనుకున్నారు. ఈ 4 యొక్క విశ్వాసాన్ని యేసయ్య దగ్గర వారు ఎలా కనిపరిచారు? వారిలో ఉన్నటువంటి ఆ 4 విషయాలు యేసయ్య చూసి వారికి ఆ పక్షవాయువు గలవానికి ఏమి ఇచ్చాడు అంటే స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఆ 4 వ్యక్తులు. ఎవరు చెప్పండి? ఆ 4 వ్యక్తులే. పక్షవాయువు కలిగినటువంటి వానికి విశ్వాసం లేదు. వాడు ఏదో యేసయ్య స్వస్థపరుస్తాడని యేసయ్య దగ్గరికి ఆశించి రాలేదు. వాడి పాపాలు క్షమిస్తాడని ఒప్పుకోలేదు. కానీ ఆ పాపి రక్షించబడడానికి అతని యొక్క స్వస్థతకు కారణం ఎవరు అంటే ఆ 4 వ్యక్తులు. వారిలో ఉన్న విశ్వాసం ఏ రీతిగా వారు కనపరిచారనేది 4 మాటలు చూద్దాం. ఆ 4లో యేసయ్య చూసింది ఏమిటి అంటే మొట్టమొదటిగా వారి ఉపచారం చూశాడు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? మొట్టమొదటిగా వారిలో ఏం చూశాడు యేసయ్య? ఉపచారం చూశాడు. అసలు మనం చూస్తే పాత నిబంధన ప్రకారంగా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు అంటే ఊరు బయట ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఊరు బయట వెలివేసేస్తారు, ఊరు బయట ఉంచుతారు ఆ వ్యక్తిని. సాధారణంగా వాళ్ళు దగ్గరికి ఎవ్వరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి రారు, అతన్ని ఎవరు ముట్టుకోరు. కానీ ఈ 4 స్నేహితులు ఒక మాట అనుకున్నారు. ఏమనో తెలుసా? పలానా వ్యక్తి పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు కదా, అతన్ని ఎలాగైనా యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తే బాగుపడతాడు అని ఎవ్వరు వెళ్ళలేనటువంటి వ్యక్తి దగ్గరికి, ఊరు చివరిలో వెలివేయబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, ఎవరు ముట్టుకోలేనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఈ 4 వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ వ్యక్తిని మోసుకు రావాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? ఆ వ్యక్తిని పట్టుకోవాలి, ముట్టుకోవాలి కదండి. అంటే ఇక్కడ ఈ నలుగురిలో యేసయ్య ఏం చూశాడు అంటే ఉపచారం చూశాడు. ఏం చూశాడు చెప్పండి? ఉపచారం అంటే ఉపకార బుద్ధిని చూశాడు. మరి ఈరోజు మనలో ఆ ఉపచారం అంటే ఉపకారం చేసేటువంటి బుద్ధి మనలో ఉందా అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. అందుకని యేసయ్య ఒక ఉపమానం చెప్తూ ఒక మాట చెప్పారు. ఏంటి అది అనేసానంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనకి ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఒక వ్యక్తట యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? యెరికోకి వెళ్ళిపోతున్నాడట. ఇది మనకు తెలిసిన విషయమే కదా, శ్రద్ధగా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతూ ఉంటే దారిలో కొంతమంది దొంగలు అతన్ని ఏం చేశారు? పట్టుకుని కొట్టేసి అతని వస్త్రాలతో సహా ఏం చేశారు? దోచుకుపోయారు. దోచుకుపోతే ఆ మార్గంలో కొంతమంది, మొదట యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవీయుడు వెళ్ళాడు, కానీ ఎవరు కూడా అతనికి ఉపచార బుద్ధి అనేది చూపించలేదు. తరువాత ఎవరు వెళ్ళారు చెప్పండి? సమరయుడు వెళ్ళాడు. ఎవడు వెళ్ళాడు చెప్పండి? సమరయుడు వెళ్ళాడు. ఆ మార్గంలో అక్కడ దెబ్బల చేత పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ మార్గస్థుడిని సమరయుడు చూసి అతన్ని పట్టుకుని అతని గాయాలు కడిగి ఆ గాయాలకి నూనె ద్రాక్షారసం రాసి అతని దెబ్బలకి కట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకుని పూటకూలవాని ఇంటికి తీసుకువచ్చి అతని నిమిత్తమై 2 దేనారాలు పూటకూలవాని ఇంట చెల్లించి, మిగిలినది ఏమైనా వస్తే నేను మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తాను, ఇతని యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉండు అని పూటకూలవానికి అతన్ని అప్పగించి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దారిన పోయేటువంటి ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈ సమరయుడు అతనికి ఏం చేశాడు చెప్పండి? ఉపకారం చేశాడు, ఉపచారం చేశాడు. ఇదే ఈరోజు మనుషుల్లో దేవుడు మొదట చూడాలనుకునేది ఏంటో తెలుసా? ఉపకార బుద్ధి చూడాలనుకుంటున్నాడు. మనలో ఏం చూడాలనుకుంటున్నాడు చెప్పండి? ఉపకార బుద్ధి. ఈరోజు మరి ఎంతవరకు మనం ఉపకార బుద్ధిని కలిగి ఉన్నాం? ఉపకారం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి ఆ బుద్ధి కలిగి ఉన్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఉపకారానికి ఉపకారం చేయడం మానవ నైజం, ఉపకారానికి అపకారం చేయడం ఏంటి చెప్పండి? సాతాను నైజం. అపకారానికి కూడా ఉపకారం చేయడం దేవుని నైజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం అలాంటి ఉపకారాన్ని, ఆ ఉపకార బుద్ధిని కలిగి ఉన్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మనం ఎంత సంపాదించుకున్నాం, లేకపోతే ఎంత తింటున్నాం, మనకి ఎంత ఉన్నది అనేది దేవునికి అక్కర్లేదు. కానీ ఆయన మనలో చూసేది ఏమిటి అంటే మొట్టమొదటిగా ఏం చూస్తాడు చెప్పండి? ఉపకార బుద్ధిని చూస్తాడు. అందుకని ఆయన చెప్పారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గనక చూస్తే, పరలోక రాజ్యంలో గొర్రెలు మేకలను ఏం చేస్తాడట? ఆయన వేరు చేస్తాడట. వేరు చేసినప్పుడు మేకలతో అంటాడట, ఏమోనో తెలుసా? నా తండ్రి రాజ్యము సృష్టించబడినది మొదలుకొని మీరు నా మాట విన్నవారు కారు. ఎందుకంటే మిక్కిలి అలుపులైనటువంటి నా సహోదరులకు మీరేం చేయలేదు? ఉపకారం చేయలేదు. ఎవరైనా జైల్లో ఉంటే పరామర్శించలేదు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వలేదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టలేదు. ఇవన్నీ చేయలేదు కాబట్టి మీరు దేనికి పాత్రులు? నిత్య నరకాగ్నికే పాత్రులు అని చెప్పి గొర్రెల వైపు చూసి ఆయన అన్నటువంటి మాటలు ఏంటి చెప్పండి? మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక ఎవరికి చేసినట్లు? నాకును చేసినట్లే. దేవునికి స్తోత్రం. అంటే ఈ వాక్యాలను బట్టి ఆలోచన చేయండి. ఉపకారం చేస్తే దేన్ని స్వతంత్రించేసుకోవచ్చు దేవుని బిడ్డలు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనలో దేవుడు మొట్టమొదటిగా చూసేది ఏమిటి అంటే ఉపకార బుద్ధి ఉందా లేదా అని చూస్తున్నాడు. మనందరం కూడా పరిశీలన చేసుకోవాలి. లండన్లో ఒక వ్యక్తి ఒక బేకరీ ఎదుట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతూ ఉంటే ఒక చిన్న బిడ్డ ఆ బేకరీలో ఉన్నటువంటి కేకుల వైపే తెగ చూస్తున్నాడట. అప్పుడు ఈ నడుచుకుని వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి అర్థమైంది ఏమనంటే, ఈ చిన్న బిడ్డ కేకులు అంటే ఆకలి వేసి చూస్తున్నాడు, ఏదైనా కొనిస్తారేమో అని. ఎవరూ లేనటువంటి బిడ్డ కాబట్టి ఏదైనా కొనిస్తారేమో, అవి తినాలనేటువంటి ఆశతో చూస్తున్నారు అనేసి ఈ వ్యక్తికి అర్థమైంది. అర్థమయ్యి ఆ చిన్న బిడ్డని పిలిచి,
ఇలా రా బాబు అనేసి అని చెప్పి నీకు అక్కడ ఏమేం కేకులు కావాలనేసి అని అంటే ఆ అబ్బాయి ఎంచుకున్నవన్నీ కూడా కొనిచ్చేసి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతూ ఉంటే ఆ చిన్న బిడ్డ పరిగెట్టుకుని వచ్చి ఆ కొనిచ్చినటువంటి పెద్ద ఆయన ప్యాంట్ పట్టుకుని లాగుతున్నాడట. ఏంటి బాబు ఇంకా కావాలా అనేసి అంటే ఆ చిన్న బిడ్డ అన్నాడంట, యేసుప్రభు అంటే మీరేనా అన్నాడట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చెప్పండి? యేసుప్రభు అంటే మీరేనా అంటే తన ఆకలితో ఉన్నాడు, ఎవరూ లేనటువంటి అనాథ. తన ఆకలి సమయానికి తీర్చేవారు. ఆ రోడ్డే ఆ బేకరీ దగ్గర నుంచి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, నడుస్తున్నారు, ఎంతోమంది వచ్చి తమకు కావలసినవి కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఈ అబ్బాయిని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కానీ ఒక క్రైస్తవుడు ఆ అబ్బాయిని పట్టించుకుని తనకి కావలసినవి కొంటే అతను ఏమనుకున్నాడు చెప్పండి? ఆ చిన్న అబ్బాయి యేసు ప్రభు అంటే ఈయనేనేమో అనుకున్నాడు. మరి ఈరోజు మనలో ఎంతవరకు ఉపకార బుద్ధి ఉంది, ఉపచారం చేసేటువంటి ఆ లక్షణం ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. దేవుడు మనలో మొదట చూసేది ఉపకార బుద్ధినే చూస్తాడు. రెండవదిగా చూస్తే ఇక్కడ ఈ పక్షవాయువు గలవాణిని వీరు తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసయ్య వారిలో చూసింది ఏంటి అనేసనంటే రెండవదిగా వారు చేసే ప్రయత్నం చూస్తున్నాడు. ఏం చూశాడు చెప్పండి? వారు చేసినటువంటి ప్రయత్నం చూశాడు. ఏంటా ప్రయత్నం? ప్రయత్నం చెప్పండి? వాకెట్లో కూడా ఎవ్వరు అసలు వెళ్ళడానికి వాకెట్లో కూడా స్థలం లేదు. అంతలా జనం కిక్కిరిసిపోతే అప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఒరే నీ కర్మరా బాబు, ఏదో లాగునా నిన్ను ఏసై దగ్గరికి తీసుకొస్తే బాగుపడతామని తీసుకొచ్చాం, ఇంత మోసుకుని వచ్చాం. కానీ నీ దురదృష్టం అలా ఉంది. ఏం చేస్తాం మరి? ఏసై దగ్గర లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశం అనేది లేదు, ప్లేస్ అనేది లేదు. ఇంకంతే నీ సంగతి అని మనం ఏం చేస్తాం? వదిలేసి వెళ్ళిపోతాం, విడిచిపెట్టేస్తాం కదా. కానీ వాళ్ళ ప్రయత్నం ఎలా ఉందో చూడండి. పైకి ఎక్కారట. ఎక్కడికి ఎక్కారు చెప్పండి? ఇంటి పైకి ఎక్కారట. ఇంటి పైకి ఎక్కి పైకప్పు విప్పి ఖాళీ చేసి మంచంతో పాటు పైనుంచి ఎక్కడికి దింపేశారు? యేసయ్య ఉన్న చోటుకి దింపేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు ఎంతలాగినా ఆ వ్యక్తిని బాగు చేయాలి, ఆ వ్యక్తి స్వస్థత పొందాలి అని వారు ఎంత ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ఎవరు చూశారు చెప్పండి? యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఈరోజు మన కళ్ళ ఎదుట ఎంతోమంది ఉన్నారు, వారికి సువార్త చెప్పాలనేటువంటి ప్రయత్నం మనలో ఉందా? అనారోగ్య పరిస్థితిలో ఎంతోమంది బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, వారిని స్వస్థపరిచే దేవుని సన్నిధికి నడిపించాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తున్నామా మనం? ఎంతోమంది ఉన్నారు అవసరాల్లో ఉన్నటువంటి వారు, వారి అవసరాలు తీర్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వారిని నడిపించగలుగుతున్నామా? వారిని దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని సన్నిధికి వారిని ఎలాగైనా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం మనలో ఎంతవరకు ఉంది అనేది దేవుడు చూస్తాడు. మరి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నామా? ఏదో నేను వెళ్తున్నానులేండి, చాలండి అనేసని అనుకుంటున్నామేమో. మనకి కావాలన్నది దక్కించుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేసేస్తాం. కానీ ఈరోజు దేవుని రాజ్యం నింపబడడానికి, దేవుని రాజ్యం కట్టబడడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది మనలో ఉందో లేదో ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. అందుకని ఆయన అన్నారు కదా, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకేం కావాలో అన్నీ ఆయన అనుగ్రహించేస్తాడు. ఈరోజు మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసా? మనకి కావలసిన దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం, కానీ దేవుని రాజ్యం గురించి ఏం చేయలేకపోతున్నాం, ప్రయత్నం చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ వీళ్ళలో దేవుడు చూసింది ఏంటో తెలుసా? యేసయ్య చూసింది ఏంటి అనేసనంటే వాళ్ళ ప్రయత్నం చూశాడు. ఈరోజు మన ప్రయత్నం కూడా దేవుడు చూస్తాడు. మన ప్రయత్నాన్ని దేవుడు చూస్తున్నాడు మనలో నుండి. మరి ఎంతవరకు మనం ప్రయత్నించే వరకు ఉన్నాం? ఉదాహరణకి మన పిల్లల్నే చూడండి. వారికి ఏదన్నా కావాలి అనుకుంటే చాలు, దక్కించుకునే వరకు ప్రయత్నం చేస్తారా లేదా? టిఫిన్ చేయడం మానేస్తారు, భోజనం చేయడం మానేస్తారు, ఏడుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఎలాగైనా ప్రయత్నించి వాళ్ళకి కావాలన్నది ఏం చేస్తారు? పొందుకుంటారు కదా. మరి ఈరోజు మనము అంటే ఆత్మల పట్ల దేవుని సన్నిధికి నడిపించాలనే ప్రయత్నం ఉండాలి. అలాగే సేమ్ టైం ఏంటి అనేసనంటే దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనము, ప్రభువా నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది కొదువుగా ఉంది, ఖచ్చితంగా నువ్వు అనుగ్రహించు అని ఆయన సన్నిధిలో ఆయన పాదాలు ఎలా పట్టుకోవాలి చెప్పండి?
గట్టిగా పట్టుకోవాలి, ప్రయత్నించాలి, అది పొందుకునేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి ఆయన పాదాలు పట్టుకుని. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, విజయాన్ని ఇస్తాడు. కానీ మన ప్రయత్నం ఏ ఒకవేళ లోకంలో ప్రయత్నం వ్యర్థమైపోవచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో మనం చేసే ప్రయత్నం ఏది కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి, వ్యర్థం చేయడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రకృతి వైద్యుడు, అంటే ఆయుర్వేద డాక్టర్, ఆయన యవ్వనం సాధించేటువంటి ఆ మందు కోసం కనిపెడుతున్నాడట. ప్రకృతి వైద్యుడు అనేసానంటే దేంతో చేస్తారు వైద్యం? ఆకులతోటి, అలమలతోటి, కొమ్మలతోటి చేస్తారు కదా. అలాగున యవ్వనం సాధించేటువంటి వైద్యం ఎలాగైనా నేను సాధించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక్కడైతే లాభం లేదు. అడవులు అయితే చాలా రకాలైనటువంటి కొమ్మలు, చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడవిలోకి వెళ్ళిపోదామని అడవిలో మకాం పెట్టేశాడట. తన భార్యను తీసుకుని వెళ్ళి ప్రయత్నిస్తున్నాడంటే ఒక్కొక్క చెట్టుని పరిశీలన చేస్తున్నాడు, ఒక్కొక్క కొమ్మని పరిశీలన చేస్తున్నాడు, ఒక్కొక్క ఆకు రసాన్ని పిండుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. యవ్వనం వచ్చే మొక్క ఎందులో ఉంది అనే పరిశీలన చేస్తున్నాడట. ఒకరోజు తన భార్య ఎక్కడో ప్రయత్నం చేసి వస్తే, తన భార్య అప్పటికి కొంచెం నడి వయసులో ఉన్నారు, వాళ్ళు కొంచెం వృద్ధాప్యంగానే ఉన్నారు, ఒక 50 సంవత్సరాల వయసు. కానీ ఈయన కళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే యవ్వనస్తురాల్లా కనిపిస్తుందట. ఇదేంటి యవ్వనస్తురాలు ఇక్కడ ఉందేంటి అనేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు అంటే తన భార్య. ఇదేంటి నువ్వు ఇలా మారిపోయావు యవ్వనస్తురాలుగా అని అడిగాడట భార్యని. అడిగితే, ఏమోనండి నేను వంట చేస్తున్నాను, వంట చేస్తా కలపడానికి ఏమీ లేదని ఒక కొమ్మ దొరికింది, ఒక కొమ్మ దొరికింది. ఆ కొమ్మని పెట్టి తిప్పాను అన్నం వండేటప్పుడు, అది తిన్నాను. తిన్న తర్వాత నేను ఇలా అయిపోయానంటే అప్పుడు వెంటనే ఎగ్జైటింగ్ అయ్యాడట. ఏమని? నేను ఆ కొమ్మ కోసమే ప్రయత్నం చేస్తున్నాను ఇన్నాళ్ళు, ఆ కొమ్మ ఎక్కడుంది, ఇలా ఇవ్వా కొమ్మ అన్నాడట. అప్పుడు భార్య అన్నదట, ఏముందండి మీరు వచ్చేసరికి వేడిగా వండుదామని నా మట్టుకు నేను వండుకు తినేసాను, మరలా మీరు వస్తారు కదా ఆ కొమ్మను పొయ్యిలో పెట్టి మీకు అన్నం వండాను అన్నదట. ఏం చేసింది చెప్పండి? ఆ కొమ్మనే పొయ్యిలో పెట్టేసి అన్నం వండేసిందట భర్తకి. అంటే లోకంలో చేసే ప్రయత్నాలు ఏమైపోతాయి? వ్యర్థమైపోవచ్చు. కానీ యేసయ్య సన్నిధిలో మనం చేసేటువంటి ప్రయత్నాలకి ఫలితం అనేది రాకుండా ఉండదు. మన ప్రయత్నాల్ని ఆయన ఏమాత్రం వ్యర్థం చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం కూడా మనం చూద్దాం. ఇక్కడ వారిలో యేసయ్య ఏం చూశాడు అంటే, మొట్టమొదటిగా ఏం చూశాడు చెప్పండి? వారి యొక్క ఉపకార బుద్ధిని చూశాడు, వారు చేసిన ఉపచారం చూశాడు. రెండవది ఏం చూశాడు? వాళ్ళలో వారి ప్రయత్నాన్ని చూశాడు. మూడవదిగా వారిలో ఏం చూశాడు అనేసానంటే వారి ఐక్యతను చూశాడు. ఏం చూశాడు చెప్పండి? వారి ఐక్యత. వారు నలుగురు కూడా ఒక్క విషయం ఆలోచన చేయండి. వారు మోసుకుని వచ్చేటప్పుడు వారు అనుకోవచ్చు, ఒరే నాకు ఎక్కువ బరువు అయిపోతుందిరా, కాళ్ళ దగ్గర నువ్వు పట్టుకోరా, తల దగ్గర నేను అట్టుకుంటాను అన్నారా వాళ్ళు? అంటే అక్కడ మోసే విషయంలో ఐక్యత చూపించారు. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉంటే ఏం పట్టుకెళ్తాం రా బాబు, పైకి ఎక్కమంటావు, కప్పు ఇప్పమంటావు, పెంకులు ఇప్పమంటావు, లేకపోతే అది ఇప్పమంటావు, ఇది ఇప్పమంటావు అనేసని ఒకడు విని ఒకడు వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో లేరు. అక్కడ ప్రయత్నించే దాంట్లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు ఐక్యతగానే ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడు వాళ్ళలో చూసింది, యేసయ్య వాళ్ళలో చూసింది ఏంటి అనేసనంటే వారి ఐక్యత. వారు ఐక్యత కలిగి పని చేయడం అనేది యేసయ్య చూశాడు. కాబట్టి ఆ పక్షవాయువు గలవానికి ఏమి ఇచ్చాడు అంటే స్వస్థతను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనలో కూడా దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? ఐక్యతను చూడాలనుకుంటున్నాడు. మన కుటుంబాల్లో ఐక్యత, మన సంఘములో ఐక్యత, సమాజంలో ఐక్యత, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత, తల్లి బిడ్డల మధ్యలో ఐక్యత, అక్క చెల్లెల్లో ఐక్యత, సేవకుల మధ్యలో ఐక్యత, విశ్వాసుల మధ్యలో ఐక్యత చూడాలనుకుంటున్నాడు దేవుడు. కానీ ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు, కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఎందుకనో తెలుసా? ఎందుకని ఐక్యత లేకుండా చేయాలనుకుంటున్నాడు అపవాది అనేసానంటే ఐక్యత ద్వారా మనం దేవుని ఆశీర్వాదం పొందేసుకుంటాం. ఐక్యత ద్వారా ఏం చేస్తాం చెప్పండి? దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ పక్షవాయు గల రోగికి స్వస్థత ఎప్పుడు వచ్చింది అంటే ఈ నలుగురు ఐక్యత చూపినప్పుడు వచ్చింది. ఈరోజు ఐక్యత ద్వారా మన జీవితాల్లో కార్యాలు పొందేసుకుంటామని, ఐక్యత ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడిపోతాయని, ఐక్యత ద్వారా మనం ఉజ్జీవించబడిపోతామని అపవాదికి తెలుసు గనుక మనలో ఏం లేకుండా చేయాలనుకుంటున్నాడు? ఐక్యత లేకుండా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఏవేవో సృష్టించేస్తూ ఉంటాడు, ఏవేవో గలిబిలులు పెట్టేస్తూ ఉంటాడు. కానీ మనం ఖచ్చితంగా అపవాదికే ఐక్యత ద్వారా ఆశీర్వాదం ఉందని తెలిసినప్పుడు దేవుని బిడ్డలమైన మనం మరింతగా ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి.
గ్రహించి ఐక్యతను పాడు చేసుకునేటువంటి విధంగా మనం ఏమాత్రం కూడా మన మాటలు కానీ మన విభేదాలు కానీ మనలో ఉన్నటువంటి అధికారాలు కానీ దేనికి కూడా మనం ఏమి ఇవ్వకూడదు చెప్పండి, చోటు ఇవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐక్యత కలిగి ఉండగలుగుతాం. అందుకని 133వ కీర్తన మొదటి ఆ కీర్తన అంతా మనకి ఏం చెప్తుంది అంటే ఐక్యతనే చూపిస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఐక్యతలోనే ఏముంది? మేలుంది. ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంది. ఐక్యతలోనే శాశ్వత జీవం ఉంది అని ఆ కీర్తన చెప్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎంతవరకు మనం ఐక్యత కలిగి ఉంటున్నాం? అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తారు. ఏమనో తెలుసా? 1వ అధ్యాయం 27వ వచనం, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలటండి? ఏక మనస్సు గలవారై నిలవాలట. అదే ఐక్యత అంటే. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా ఎన్నెన్నో దాడులు ఎదురవుతున్నాయి, క్రైస్తవులకి ఎన్నెన్నో ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా క్రైస్తవులందరూ ఎలా ఉండాలి? ఐక్యతగానే ఉండాలి. ఐక్యతగా ఉంటేనే మనం పోరాడగలుగుతాం, ఐక్యతగా ఉంటేనే ఎదిరించగలుగుతాం. కానీ ఈరోజు ఐక్యత లేనటువంటి పరిస్థితుల్లో ఏమైపోతాయి అంటే మన కుటుంబాలైనా, సంఘమైనా, సమాజమైనా ఏమైపోతుంది అంటే విచ్ఛిన్నం అయిపోతుంది. మనకి బాగా తెలుసు కదా, అడవిలో ఒక 4 ఎద్దులు మేస్తున్నాయట. ఆ 4 ఎద్దులు చాలా ఐక్యత కలిగి ఉండేవట. సింహం చాలాసార్లు ఆ ఎద్దుల్ని చంపి తినేయాలని వెళ్ళేదట. ఒక్కొక్క ఎద్దు దగ్గరికి ఒక ఎద్దుని చంపేద్దామనేసి అని వెళ్ళేసరికి మిగిలిన 3 ఎద్దులు ఏం చేసేవి? వచ్చి సింహాన్ని పొడి చేసేవట. అంటే 4 ఎలా ఉండేవి? ఐక్యతగా ఉండేవి. కాబట్టి ఒక్క దాని జోలికి వచ్చినాయి అంటే సింహాన్ని మిగిలిన 3 వచ్చేసి ఎదిరించేసేవి. అప్పుడు సింహం అనుకుందట, ఈ ఎద్దుల్ని తినడం అనేది నా పని అవ్వదు ఇంకా అనేసాను అనుకుంటే ఒకరోజు నక్కతో చెప్పిందట సింహం. ఏమని అనేసానంటే, ఆ ఎద్దుల్ని నేను ఎలా అయినా చంపాలనుకుంటున్నాను, ఓడించాలనుకుంటున్నాను, కానీ ఆ 4 ఐక్యతగా ఉండి నన్ను ఎదురిస్తున్నాయి అంటే, ఓ సంతేనా ఒక్కసారి ఆగు అని నక్క, గుంట నక్క కదా, 4 మధ్య ఏం పెట్టేసింది? చిచ్చు పెట్టేసింది, లింకులు పెట్టేసిందట. పెట్టేస్తే ఇప్పుడు వీళ్ళకి ఏం వచ్చేసినాయి? భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి. అంటే మనం నిజానికి చెవివ్వకపోయినా దేనికి ఎక్కువ ఇచ్చేస్తాం? చెప్పుడు గొంటు మాటలకు ఎక్కువ ఇచ్చేస్తాం కదా. ఈ ఎద్దులు కూడా ఆ చెప్పుడు గొంతుల మాటలకి చెవులు ఇచ్చేయడం వల్ల విడివిడిగా మేస్తున్నాయట. ఈలోగా సింహం వచ్చి ఒక ఎద్దును చంపేస్తుంది. కానీ మిగిలిన 3 కూడా ఏం చేయట్లేదు? పట్టించుకోవట్లేదు, రావట్లేదు. మరలా 2వ ఎద్దు దగ్గరకు వచ్చి చంపి తినేస్తుంది. మిగిలిన 2 ఏమవ్వట్లేదు, రావట్లేదు. 3వ ఎద్దు దగ్గరకు వచ్చి చంపి తినేస్తుంది. 4వ ఎద్దు రావట్లేదు. 4వ ఎద్దు దగ్గరకు కూడా వచ్చి ఏం చేసింది? చంపి తినేసింది. ఒకప్పుడు అవి 4 ఐక్యతగా ఉన్నప్పుడు సింహాన్ని, అడవికి రాజైనటువంటి సింహాన్ని సైతం ఏం చేశాయి? ఎదిరించగలిగాయి. కానీ ఈరోజు వాటిలో ఐక్యత లేదు కాబట్టి వాటి ప్రాణాలను ఏం చేశాయి చెప్పండి? కోల్పోయాయి. ఈరోజు మనల్ని కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అపవాది చూస్తున్నాడు. అందుకనే కుటుంబం అంతా ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి, ఒకే మాటతో ఉండాలి. సంఘమంతా ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి, ఒకే మాటతో ఉండాలి. భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పారా, అంగీకరిందాం, మౌనంగా అంగీకరిందాం, వారి ఆలోచనలతో ఏకీభవిందాం. ఇలా సమాజం కూడా ఏమవుతుంది అంటే ఐక్యత అలవాటు అవుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో, సంఘంలో ఐక్యత లేనప్పుడు సమాజానికి ఐక్యత ఎలా వస్తుంది? కాబట్టి అపవాది గర్జించు సింహం వలె ఏం చేస్తాడు చెప్పండి? మృంగేస్తాడు. ఈరోజు ఐక్యత అనేది దేవుని బిడ్డలకి చాలా అవసరం. ఒకరోజు ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి, పళ్ళు అమ్ముతారు కదా, ఆ పండ్ల వ్యాపారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారట. అక్కడ ద్రాక్ష పళ్ళు ఉన్నాయట. అడుగుతున్నారట, ద్రాక్ష పళ్ళు కేజీ ఎలా అనేసని కొనే వ్యక్తి అడుగుతున్నాడట. అడుగుతుంటే ఆ ద్రాక్ష పళ్ళు అమ్మేటువంటి ఆ పండ్ల వ్యాపారం అన్నాడట, ఈ గుత్తులుగా ఉన్న పళ్ళేమో కేజీ 100 రూపాయలండి, విడిగా గుత్తుల నుంచి రాలిపోయి ఉన్నాయి కదా ద్రాక్ష పళ్ళు, అవి కేజీ 50 అన్నాడట. ఈ కొనే వ్యక్తికి అర్థం కాలేదు, ఇదేంటండి ఇవి ద్రాక్ష పళ్ళే, ఇవి ద్రాక్ష పళ్ళే, మరి ఇవి కేజీ 100 చెప్తున్నారు, ఇవి కేజీ 50 చెప్తున్నారేంటి అని అడిగాడట. అప్పుడు ఆ పండ్ల వ్యాపారం అన్నాడట, ఇవి గుత్తులతో ఉన్నాయి కాబట్టి ఏమవ్వు? కుళ్ళిపోవు త్వరగా. ఇవి విడిపోయినాయి కాబట్టి ఏమైపోతాయి? త్వరగా కుళ్ళిపోతాయి. అందుకనే వీటికి రేటు తక్కువ, వీటి విలువ తక్కువ అన్నాడట. ఈరోజు ఐక్యత లేని వారికి కూడా ఏం తక్కువ చెప్పండి? విలువ తక్కువ. వారి జీవితాలు అపవాది చేతిలోనికి వెళ్ళిపోయినట్లే. కానీ ఐక్యతగా ఉన్నటువంటి వారికి విలువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎంతవరకు మనం ఐక్యత కలిగి ఉండగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి.
ఈరోజు అందుకనే పౌలు ఏమంటాడో తెలుసు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ ఆత్మ కలిగించే ఐక్యతను మీరేం చేయండి, కాపాడుకోండి, ఏమాత్రం ఐక్యతను పోగొట్టుకోకండి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఈ పక్షవాయువు గలవానికి యేసయ్య స్వస్థతను ఇవ్వడానికి కారణాలు చూస్తున్నాం. తీసుకొచ్చిన నలుగురిలో ఉన్నటువంటి వాటిని యేసయ్య ఏం చూశాడు వాళ్ళలో అంటే, మొట్టమొదటిగా ఏం చూశాడు చెప్పండి, వారి ఉపకార బుద్ధిని చూశాడు. రెండవది ఏం చూశాడు చెప్పండి, వారి ప్రయత్నాన్ని చూశాడు. మూడవది ఏంటి చెప్పండి, వారి ఐక్యతను చూస్తున్నాడు. నాలుగవది ఏంటి అనేసనంటే, ఇక్కడ ఆ వ్యక్తితో ఏం చెప్పేశాడు యేసయ్య, సర్లే నీ పాపాలు క్షమించబడిపోని నువ్వు పరుపెత్తుకుని వెళ్ళిపో అనేసి అని చెప్తే, ఆ స్వస్థత పొందిన పక్షవాయువు గలవాడు వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుని పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. కానీ ఈ నలుగురు ఉన్నారు చూసారు, ఈ నలుగురు ఏం చేస్తున్నారో తెలుసా, అక్కడ అమ్మయ్య ఎంత మంచి కార్యం చేసాం. నిజంగా ఒక పాపికి ఏం కలిగింది చెప్పండి, రక్షణ కలిగింది. ఒక రోగికి స్వస్థత కలిగిందని ఆ రోగి స్వస్థతను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే నాలుగవదిగా వారిలో ఏం చూస్తున్నాడు యేసయ్య, ఎవరైనా బాగుపడినప్పుడు, ఎవరైనా రక్షించబడినప్పుడు, ఎవరి జీవితంలో అయినా దేవుడు మేలు చేసినప్పుడు, ఎవరి కుటుంబాన్నైనా దేవుడు ఆశీర్వదించినప్పుడు సంతోషించే వారిని చూస్తున్నాడు దేవుడు. ఎవరిని చూస్తున్నాడు చెప్పండి, సంతోషించి ఆనందించే వారిని చూస్తున్నాడు. కానీ నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా, నీ తోటి సహోదరే యేసు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డే, కానీ బాగుపడితే ఏం చేయలేవు, చూడలేవు, వార్చలేవు, సంతోషించలేవు. అంటే ఏంటి, హృదయంలో మత్సరం, స్వార్థం, కుళ్ళు, అసూయ ఇలాంటివన్నీ మనలో ఉంటే ఇక మన కుటుంబాల్లో మన పరిస్థితుల్ని దేవుడు ఏం చూడగలుగుతాడు, మన పరిస్థితులను చూసి ఏం మార్చగలుగుతాడు అనే విషయాన్ని ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఆ రోగి స్వస్థతను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, స్వస్థపరిచినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నారు. మరి ఈరోజు మన తోటివారు పడుతూ ఉంటే వారితో పాటు మనం ఏం చేయాలి చెప్పండి, ఆనందపడాలి. వారి సంతోషంలో మనము పాలి భాగస్థులం అవ్వాలి తప్ప వారి విషయంలో ఏమాత్రం కూడా వార్చలేనటువంటి విధానం, స్వార్థం అనేది మనలో ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ మనం 4 విషయాలు చూసాం. ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క స్వస్థతకి ఈ నలుగురు వ్యక్తుల్లో దేవుడు చూసినవి ఏంటి చెప్పండి. మొట్టమొదటిగా ఏం చూశాడు, వాళ్ళలో ఏం చూశాడు చెప్పండి, వారి యొక్క ఉపచార బుద్ధిని యేసయ్య చూశాడు. జీసస్ సా 4 men who carried, వాళ్ళు దేవుని దగ్గరికి ఆయన్ని మోసుకుని రావడం, వారి ఉపకార బుద్ధిని చూశాడు. రెండవదిగా ఏం చూశాడు చెప్పండి, వారి ప్రయత్నాన్ని చూశాడు, వారు చేసినటువంటి ప్రయత్నాన్ని యేసయ్య చూశాడు. మూడవది ఏంటి చెప్పండి, వారి ఐక్యతను చూశాడు. ఈరోజు లోకంలో ఎంతోమంది ఏవేవో చేయడానికి, ఏవేవో కార్యక్రమాలు చేయడానికి ఐక్యత కలిగి ఉంటారు, కానీ దేవుని కొరకు దేవుని సన్నిధిలో చేయడానికి ఏం చూపించలేరు చెప్పండి, ఐక్యత చూపించరు. కానీ మనం దేవుని విషయంలో ఎంత ఐక్యత కలిగి ముందుకు సాగుతున్నాం, ఎంత ఐక్యతతో ముందుకు వెళ్తున్నాం అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే ఆయనకి మరుగుగా ఏదీ లేదు. మనం చేసే పనులు కానివ్వండి, మనం తలంచే ఆలోచనలు కానివ్వండి, ఏది ఆయనకి మరుగుగా లేదు, కనబడకుండా లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాలుగవదిగా వారు ఆ వ్యక్తి స్వస్థతను బట్టి ఏం చేశారు చెప్పండి, సంతోషం వ్యక్తం చేశారు, ఆనందం వ్యక్తం చేశారు. వారు సంతోషించినటువంటి ఆ సంతోషాన్ని యేసయ్య చూశాడు. ఈరోజు నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. అలనాడు హాగరు పరిస్థితిని చూసినటువంటి దేవుడు ఈరోజు నీ పరిస్థితిని కూడా చూస్తున్నాడు, చూడబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. ఆ కానుక పెట్టె దగ్గర ఉన్నటువంటి ఆ భేద విధవరాలు దేవుని కొరకు చేసిన దాన్ని యేసయ్య ఎలా చూశాడో, ఈరోజు నువ్వు ఎలాంటి లేమి కలిగిన పరిస్థితుల్లో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నావో, దేవుని కొరకు వెచ్చిస్తున్నావో, ఎంత లేమిలో దేవుని కొరకు విత్తుతున్నావో అది కూడా ఎవరు చూస్తున్నారు చెప్పండి, నా యేసయ్య చూస్తున్నాడు. ఆయన చూసి నీ పరిస్థితిని మారుస్తాడు. ఇక్కడ పక్షవాయువు రోగం కలిగినటువంటి వ్యక్తికి యేసయ్య స్వస్థపరిచాడు. స్వస్థతే కాదు, రక్షణే కాదు, ఆశీర్వాదమే కాదు, ప్రతిదీ ఇవ్వగలడు ఆయన. ఏం చూస్తాడు, అవి ఇవ్వాలి అంటే, ఆశీర్వదించాలి అంటే, మన కుటుంబాల్ని, మనకున్న అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే, లేకపోతే మనం దేవుని దగ్గర నుంచి ఆశించేది పొందుకోవాలి అంటే ఆయన ఏం చూస్తాడు చెప్పండి, మనలో 4 చూస్తాడు. మొట్టమొదటిగా ఏం చూస్తాడు, ఉపకార బుద్ధిని చూస్తాడు. రెండవది ప్రయత్నాన్ని చూస్తాడు. మూడవది ఏం చూస్తాడు,
ఏం చూస్తాడు చెప్పండి? ఐక్యత చూస్తాడు. నాలుగవది మనం సంతోషించే విధానాన్ని చూస్తాడు. మరి ఈ 4 మనలో ఆయన చూసినప్పుడు ఈ 4 మనలో ఉన్నాయా లేవా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఈ 4 కలిగి ఉండడానికి ఈ 46వ రోజులో ప్రయత్నం చేద్దాం. ఈ 50 దినాల అనంతరం దేవుని కార్యాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.